సమస్యను నేను పరిష్కరించకపోతే రాజకీయాల నుంచి బయటకు వెళ్తానని మాట్లాడిన విషయం క్లియర్లీ ఉప్పాడ తీర ప్రాంతం కోతకు గురవుతోంది. అలాగే కాకినాడ కోస్టల్ కారిడార్ లో ఉన్నటువంటి సముద్ర జలాలు పర్యావరణ కాలుష్యం మూలంగా అక్కడ ఉన్నటువంటి పరిశ్రమల నుంచి వస్తున్నటువంటి రసాయనాల మూలంగా కాలుష్యానికి గురవుతున్నాయి. దాని ద్వారా అండర్ గ్రౌండ్ వాటర్ కలుషితం అవుతోంది, మత్స్య సంపద తగ్గిపోతోంది, తీర ప్రాంతం కోతకు గురవుతూ ఇళ్ళు ఊళ్ళు మునిగిపోతున్నాయి. ఇది అక్కడ ఉన్నటువంటి సమస్య ప్రజలు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు ముందుకి. పవన్ కళ్యాణ్ గారు 100 రోజులు టైం అడిగి మరి నేను చేస్తాను, నా పదవీ కాలంలో ఇది చేయలేకపోతే నేను రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోతానని చెప్పేసి హామీ ఇచ్చిన విషయం కూడా క్లియర్లీ ఇది ఈ సంఘటనకు సంబంధించి మాత్రమే ఇచ్చారు. మనము అమరావతి రైతులు ధర్నా చేస్తా అంటే కలుగులోకి పందుకొక్కిలినట్టుగా అటుగుడ్డ ఇటుగుడ్డ కట్టుకొని తెరసాటున పరదాల మధ్యలో గుండా వెళ్ళే మనం ఎవరైతే మామూలుగా నిరసన తెలుపుతున్నారో వాళ్ళ మధ్యలోకే వెళ్ళి మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి హామీ ఇచ్చొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కంపేర్ చేసి క్వశ్చన్ చేయడం అనేది నిజంగానే మన మొహం మనం అద్దంలో చూసుకోవాలి ఈ విషయంలో అని చెప్పేసి అయితే నేను సలహా ఇస్తున్నా వైసీపీ ప్రతినిధులకి ఎవరికైనా సరే క్లియర్లీ